సాక్షి విలేకరి అప్పారావుపై అనకాపల్లి జిల్లా యలమంచిలి ఎమ్మెల్యే విజయ్ కుమార్ దౌర్జన్యానికి పాల్పడ్డారు. మాట్లాడాలని తీసుకువెళ్లి దాడికి పాల్పడ్డారని బాధితుడు ఆరోపిస్తున్నారు. యథేచ్ఛగా మట్టిదంద పేరుతో వార్తలు రాశానని బెదిరించారని చెప్పారు. ఎమ్మెల్యే నుంచి తనకు ప్రాణహాని ఉందని, దాడి ఘటనపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు అప్పారావు. యథేచ్ఛగా మట్టిదండ వార్త సంగతి చెప్పన్నారు. మరి నేను మట్టిదండ సంగతి అంటే నేను చాలా మంది మీద రాశాను, రౌడీ షీటర్ల మీద రాశాను. మరి ఎప్పుడు ఈ పరిస్థితి లేదండి. ఇలా గదిలో నన్ను నిర్బంధించి ఇంత మాట్లాడదామని పిలిచి సినిమా స్టైల్లో స్కార్పియోలో తీసుకొచ్చి ఒక రూమ్ నుంచి సిఐ గారి రూమ్లో నుంచి ఇంకో రూమ్ నుంచి ఇంకో రూము ఇలాగా మార్చి నన్ను ఎలా చెప్పడం చేయడం కరెక్ట్గా కాదండి. నేను సీనియర్ జర్నలిస్ట్ని. ఒక్కసారిగా రెచ్చిపోయి అంటే చెప్పడానికి కూడా వీల్లేదు. కాపు కులానికి ఇవన్నీ తెచ్చావురా దొంగ ఎదవా, నువ్వు కాపుడుగా పుట్టి కాపుడు గ్యాంటీగా మారుతావా? నీ చరిత్ర ఇవాళ రక్త చరిత్ర అయిపోద్ది, నీ వంతం చేసేస్తాము, మరి కొంతసేపట్లో నువ్వు చచ్చిపోతావంటూ ఆవేశంతో రగిలిపోతున్న భయను నన్ను ఎంతో హడలెత్తించింది. నాకు సర్పంచ్ కాదు, నేను ఎమ్మెల్యే కాదు, నేను మంత్రిని కాదు, కేవలం మీడియా ప్రజాస్వామ్యంలో ప్రపంచంలోనే మీడియా అంటే 4th ఎస్టేట్గా మరి ఉన్న విషయాన్ని గమనించండి.